కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో సర్ప సంస్కార పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, అలానే పూజ నియమాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. అందులో ఆశ్లేష బలి అలానే సర్ప సంస్కార పూజ అయితే ఉంటుంది. సర్ప సంస్కార పూజ చేయాలనుకుంటే మాత్రం కనీసం 2 నుంచి 3 నెలల ముందే బుక్ చేసుకోండి. టికెట్లు అయితే అస్సలు దొరకదు. మీరు డేట్స్ సెలెక్ట్ చేసుకుని కింద బుక్ పైన క్లిక్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. అవన్నీ ఎంటర్ చేశారంటే 4200 రూపీస్ టికెట్ కాస్ట్ అయితే పడుతుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్న వెంటనే మీ మెయిల్ కి లేదంటే వాట్సాప్ కి అయితే వచ్చేస్తుందండి. దాని హార్డ్ కాపీ తీసుకుని ఈ టెంపుల్ కి పక్కనే ఉన్న సేవా కౌంటర్ దగ్గరకు అయితే తీసుకురావాలి. ఉదయాన్నే 7:30 సేవా కౌంటర్ అయితే ఓపెన్ చేస్తారు మామ. ఈ టికెట్ అక్కడ చూపిస్తే దానిపైన ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇస్తారు. పూజ స్టార్ట్ అయ్యే ముందుగానే స్వామివారి దర్శనం అయితే చేసేసుకునేయాలి. ఎందుకంటే పూజ స్టార్ట్ అయిన తర్వాత మీకు మైలం ఉంటుందండి. 2 రోజుల వరకు ఆలయం లోపలికి వెళ్ళకూడదు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో యాగశాల అయితే ఉంటుందండి. ఇక్కడనే సర్ప సంస్కార పూజలు అయితే చేస్తుంటారు. సర్ప సంస్కార పూజ ఎందుకు చేస్తారంటే మన 8 తరాల వాళ్ళలో ఎవరైనా పాముల్ని చంపినా అలానే చంపేటప్పుడు చూసినా గానీ సర్పదోషం అయితే వస్తుంది. ఈ సర్పదోషం వల్ల పెళ్లిళ్ళు కాకపోవడము, పిల్లలు లేకపోవడము, అలానే కష్టాలు మనం ఏమనుకున్నా చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. వెళ్ళేసరికి బ్రాహ్మణ స్వామి వచ్చేసి ఇక్కడ మొత్తం నీట్ గా అరిటాకులో పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం రెడీ చేసేసుకుని ఉన్నారు. పూజ స్టార్ట్ అయ్యే ముందుగా ఈ బ్రాహ్మణ స్వామి వారి దగ్గరకు వెళ్లి మన కోరిక చెప్తే ఆయన దానికి పరిష్కారం చెప్పి అలానే పూజ స్టార్ట్ అయ్యేదానికి ఆశీర్వాదం అందిస్తారు. ఈ రోజు పూజలో 2 పాము రూపాలను అయితే తయారు చేస్తారండి. ఒక ఆడపాము అలానే ఒక మగపాము ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత మగపాముని ఇక్కడనే దహనం చేసి ఆడపాముని నీళ్ళలో వదిలేస్తారు. అంతా కూడా బ్రాహ్మణ స్వాములే చూసుకుంటారండి. మనమైతే ఏం చేయాల్సిన పని లేదు. దహనం చేస్తారు కాబట్టి ఈ రోజు మైలం ఉంటుందని టెంపుల్ కి అయితే వెళ్ళకూడదని చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత యాగశాల నుంచి బయటకు రాగానే ఈ పారే నదిలో అయితే కాళ్ళు చేతులు కడుక్కొని అటు నుంచి రూమ్ కి అయితే వెళ్లి తలస్నానం చేయమని చెప్పారు. స్నానం అయిపోయిన తర్వాత భోజనశాల దగ్గర మన సర్ప సంస్కార పూజ టికెట్ ఇస్తే గనక మనకి భోజనం అయితే పెడతారు మామ. టేస్ట్ అయితే చాలా బాగుంది. భోజనం అంతా అయిపోయిన తర్వాత అరిటాకులో ఈ స్వీట్ పాయసం పోసారు మామ. టేస్ట్ మాత్రం ఇరగ్గుమ్మేసింది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.